వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. రేగడి మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎంపీపీ దార అప్పల్ నరసమ్మ పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాజాం నియోజకవర్గం రేగడి మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో, అలాగే స్థానిక తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఆర్సీ కార్యాలయాల ఆవరణలో తహసీల్దార్ సుదర్శన్ రావు, ఎంపీడీఓ శ్యామలకుమారి, ఎంఈఓ వరప్రసాద్ల ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం నిర్వహించారు. మండలంలో గల పలు పాఠశాలల్లో ఆయా పాఠశాల హెచ్ఎంల ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. మండల కేంద్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎంపీపీ దార అప్పల్ నరసమ్మ, పలువురు నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని, అలాగే 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించిందని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని రూపొందించుటకు 2 సంవత్సరాలకు పైగా పట్టిందన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే మన విధానమని, అందుకే భారతదేశాన్ని గొప్పగా చెప్పుకోవాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పలువురు అధికారులు మాట్లాడుతూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన రాజ్యాంగాన్ని భారతదేశం తయారు చేసుకుందని, రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అంబాడ పాఠశాల హెడ్ మాస్టర్ సత్యనాయుడు మాట్లాడుతూ మన దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహానుభావులందరినీ ఆదర్శంగా తీసుకుని మన దేశం కోసం త్యాగం చేయడానికి కూడా వెనుకంజ వేయకూడదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది, మండల కార్యాలయాల సిబ్బంది, వైసీపీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా కార్యక్రమంలో పాల్గొన్న పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా. శనివారం నరసన్నపేట నియోజకవర్గం జలుమూరు మండలం శ్రీముఖలింగం గ్రామంలో తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా కార్యక్రమంలో భాగంగా చల్లవానిపేట జంక్షన్ నుంచి శ్రీముఖలింగం వరకు బైక్ ర్యాలీలో పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, నరసన్నపేట మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ భగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. వారితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. సేవా రంగాల్లో లోపాలకు సత్వర న్యాయం లోక్ అదాలత్ ద్వారా పొందొచ్చని జ్ఞానసువర్ణరాజు అన్నారు. జిల్లాలోని పలు శాఖల ఉన్నతాధికారులతో ప్రజా ప్రయోజన సేవలపై, ఆయా శాఖలు చేపట్టాల్సిన చర్యలపై ప్రత్యేకంగా జ్ఞానసువర్ణరాజు సమావేశమయ్యారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ద్వారా ప్రతి పౌరుడు న్యాయం పొందే హక్కు కల్పించిందన్నారు. అందులో భాగంగా అవసరమైన ప్రజలకు సత్వర న్యాయాన్ని అందించేందుకు శాశ్వత లోక్ అదాలత్ పనిచేస్తుందని, ఇక్కడ లభించే తీర్పు సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో సమానమని, తీర్పు వెలువడ్డాక పైకోర్టుకు అప్పీల్ అనేది ఉండదని స్పష్టం చేశారు. కోటి రూపాయల విలువ గల వివాదాలు ఇక్కడ ప్రజా ప్రాయోజిత సేవా రంగాలకు సంబంధించి రవాణా, సమాచార, విద్యుత్, నీటి సరఫరా, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ ప్రజాసేవలు, ప్రజారోగ్యం, బీమా సౌకర్యాలు, విద్యా సంస్థలు, ఉపాధి హామీ, బ్యాంకుల సేవా లోపాలు ఎదురైనప్పుడు పర్మనెంట్ లోక్ అదాలత్ సత్వర సేవలు పొందొచ్చని అన్నారు. 90 రోజుల్లో బాధితులకు స్వాంతన కలిగిస్తామని గతంలో వెలువడిన తీర్పులను ఉదాహరిస్తూ అవగాహన కల్పించారు. ఆయా సేవలపై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఆయా శాఖలకు ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ గణపతిరావు, ఏపీఎస్ఆర్టీసీ నుంచి దక్షిణామూర్తి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, రెవెన్యూ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
వైసీపీని వీడి టీడీపీలో చేరిన శ్రీముఖలింగం సర్పంచ్ తమ్మన్న సతీష్ ధనలక్ష్మి మరియు 200 కుటుంబ సభ్యులు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. శనివారం తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా కార్యక్రమంలో భాగంగా జలమూరు మండలం విచ్చేసిన పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పార్లమెంటు అధ్యక్షులు కోన రవికుమార్ కి, మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ భగ్గు రమణమూర్తికి ఘన స్వాగతం పలికిన మండల గ్రామ నాయకులు ముందుగా చల్లవానిపేట జంక్షన్ వద్ద భారీ బైక్ ర్యాలీగా శ్రీముఖలింగం బయలుదేరిన నాయకులకు అడుగడుగున బాణసంచా కాల్చుతూ మంగళహారతులు పూలమాలలు వేసి గ్రామ నాయకులు మహిళలు స్వాగతం పలికారు. అనంతరం శ్రీముఖలింగేశ్వర స్వామిని దర్శించుకుని ఏర్పాట్లు చేసిన సభలో పాల్గొని రాష్ట్ర పరిస్థితులు ప్రజలకు వివరించి వైసీపీని వీడి టీడీపీ పార్టీలో చేరిన సర్పంచ్ సతీష్ ధనలక్ష్మి దంపతులకు మరియు 200 మంది కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి టీడీపీలో చేరిన వారికి నాయకులు కోన రవికుమార్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, భగ్గు రమణమూర్తి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు వెలమల రాజేంద్ర నాయుడు, ప్రధాన కార్యదర్శి బగ్గు గోవిందరావు, వెలమల చంద్రభూషణ్, కింజరాపు సత్యనారాయణ, పంచిరెడ్డి రాము తదితర నియోజకవర్గ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. గతి తప్పుతున్న మానవ సంబంధాలు, మనవరాలపై తాత అత్యాచార యత్నం. మానవ సంబంధాలు రోజురోజుకి ఎటు వెళ్లిపోతున్నాయో అర్థం కాని పరిస్థితి నేడు సమాజంలో నెలకొంది. ఇందుకు ఉదాహరణ కోటబొమ్మాళిలోని కొత్తపేటలో జరిగిన సంఘటన సమాజం తలదించుకునేలా చేసింది. వివరాల్లోకి వెళితే కోటబొమ్మాళి కొత్తపేట జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు పక్కన కిరాణా వ్యాపారం చేసుకుంటూ 2 దంపతులు జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక బాబు, 8 సంవత్సరాల పాప ఉన్నారు. అయితే వీరి కుమార్తెను 19/1/2024 అదే ఊరిలో వేరేగా జీవనం సాగిస్తున్న తాతయ్య నానమ్మ దగ్గరికి తీసుకుని వెళ్లి అదే రోజు సాయంత్రం మళ్లీ ఇంటికి తీసుకొచ్చారు. మరుసటి రోజు పాపని స్నానం చేయిస్తుండగా రక్తస్రావం జరగడంతో పాపకు ఏమైందని అడగ్గా తాతయ్య తనపై అత్యాచార యత్నం చేశాడని, గట్టిగా కేకలు వేస్తే చురకలు పెడతానని బెదిరించాడని పాప చెప్పడంతో విషయం తెలుసుకున్న తండ్రి పరువు పోతుందని ఎవరికీ చెప్పకుండా మిన్నకుండిపోయారు. అయితే సోమవారం పాప స్కూల్ కి వెళ్లినప్పుడు కూడా ఇబ్బంది పడడంతో స్కూల్ టీచర్ ఫోన్ చేయగా ఇంటికి తీసుకొచ్చి మందులు వేయించారు. బుధవారం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా విషయం బయటకు తెలియడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం ఎస్ఐ షేక్ మహమ్మద్ అలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాజీ మంత్రి కొండ్రుకు వ్యతిరేకంగా మాజీ మంత్రి కళా వెంకట్రావు రహస్య సమావేశం. రాజాం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి వర్గపోరు తప్పేటట్టు లేదు. మాజీ మంత్రి రాజాం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కొండ్రు మురళీమోహన్ కి వ్యతిరేకంగా మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావుతో పాటు ఆయన వర్గీయులు
రాజాం కళా వెంకట్రావు ఇంటిలో రహస్యంగా సమావేశం అయ్యారు. రేగిడి, సంతకవిటి, వంగర, రాజాం మాజీ ఎంపీపీలు యుడి రామకృష్ణనాయుడు, కోళ్ల అప్పలనాయుడు, పైల అప్పలనాయుడు, రాజాంకు చెందిన కేశవరావు, గోవిందరావు మరికొంతమంది ముఖ్య నాయకులతో రాష్ట్ర టీడీపీ అబ్జర్వర్ తో రహస్య సమావేశంలో రాజకీయ విశ్లేషణ చర్చించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాజాం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్ కొండ్రు మురళికి బీ ఫార్మ్ ఇస్తే మూకుమ్మడిగా 4 మండలాల్లో నాయకులు, కార్యకర్తలు వ్యతిరేకంగా పనిచేస్తామని ఖరాఖండిగా రాష్ట్ర టీడీపీ అబ్జర్వర్ దామచర్ల సాయివర్ధ ప్రస్తావించారు. రాజాం నియోజకవర్గంలో కొండ్రుకు వ్యతిరేకంగా ప్రజలు, నాయకులు ఉన్నారని చర్చల్లో నాయకులు ప్రస్తావించారు. కొండ్రు కాకుండా కొత్త వారికి టికెట్ ఇస్తే గెలుపుకు కృషి చేస్తామన్నారు. అయితే రాజాం నియోజకవర్గ ఎస్సీ రిజర్వేషన్ కావడంతో ఈ నియోజకవర్గ సుపరిచితులు పాలకొండ వాస్తవ్యులు రేగిడి మండల ఉపాధ్యాయురాలు స్వర్ణరాణికి టీడీపీ అధిష్టానం బీఫామ్ కేటాయిస్తే గెలుపుకు కృషి చేస్తామని అబ్జర్వర్ కు తెలిపారు. అలా కాని ఎడల కొండ్రుకు టికెట్ కేటాయిస్తే వ్యతిరేకంగా పనిచేస్తామని ముక్తకంఠంతో స్టేట్ అబ్జర్వర్ కు చెప్పారు. రాజాం నియోజకవర్గ బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కళా వెంకట్రావు, అతని సోదరుడు రామకృష్ణ నాయుడు కుటుంబంతో పాటు బంధుత్వం ఉన్న నాయకులు వీరిని కాదని అధిష్టానం ధిక్కరిస్తే టీడీపీకి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజాం నియోజకవర్గంపై దృష్టి సారించి కొండ్రు మురళీమోహన్, కళా వెంకట్రావు, మాజీ స్పీకర్ ప్రతిభా భారతితో అధిష్టానం చర్చలు జరిగితే గాని రాజాం నియోజకవర్గ టీడీపీ ఖాతా తెరవని పరిస్థితి నెలకొంది. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్. Yeah.